వెయిట్ సరిగా అయిపోతే రాత్రిపూట నిద్ర పట్టదు అనుకో. నాకు 1 కేజీ ఇవ్వండి. 1 కిలో అయినా? అలాగే. నాకు దుంపలు పెట్టమని చెప్పలేదు. దుంప ఎక్కడ? అక్కడుంది చూడండి. అరే ఇక్కడుందా? వెంటనే అరే నీకు తీసుకెళ్ళాలా? చూడలేదు. అరే ఇదే నా సమస్య. నేను ఏది వెయిట్ వేసినా ఈ దుంప వచ్చి అక్కడ ఉంటుంది. దుంప తానుగా వచ్చింది అక్కడికి. అదే బంగాళదుంప కదా, అందుకే అక్కడ వచ్చేసి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇతను ఊరినంతా మోసం చేస్తున్నాడు. అరే ఏం లేదు తమ్ముడు, ఈ అమ్మాయి ఊడే చెప్తుంది. ఏయ్, నువ్వు తప్పు చేసి నన్నంటున్నావా? అలాగంతా ఏం లేదు. ఏమైందమ్మా? ఇతను ఏం చేశాడో తెలుసా? అరే అరే చెయ్యి, ఈ దుంప అరే పెట్టి చెయ్యొద్దులమ్మా. ఏం చేస్తున్నారు? అరే, చేస్తున్నారు ఇటు మీరు? ఇవ్వమ్మా. అరే అరే ఇవ్వండి. ఇవ్వలాగా. ఇటు ఇవ్వమంటుంటే అరే, అసలు ఇవ్వమ్మా. ఎందుకు ఇలా మోసం చేసి అరే, బ్రతుకుతున్నారు మీరు? కష్టపడే పిల్ల కదా అమ్మాయి. ఏంటి, ఇప్పుడు మోసం నేను చేస్తున్నావా? పోలీసులు పిలుస్తాను, వాళ్ళే చెప్తారు. రేయ్, నీకు సిగ్గుగా లేదా? ఇంత సంపాదించావు ఇంకా ఏమరుస్తున్నావు? మిమ్మల్ని దేవుని అనుకొని చెప్తున్నాను. నా పిల్లల పైన ఒట్టేసి చెప్తాను, ఇక పేట ఇది వాటి చేయను. సరే సర్లే, క్షమించండి. జరిగింది అదే జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా చేయకండి. 1 కిలో దుంపలేయండి. అలా ఇప్పుడు వేస్తాను. క్షమించడం కుదరదు. మీకు ఏం ఇతన్ని కావాలంటే పోలీసులకు ఏదేస్తాను. పట్టివ్వాలి. అతను క్షమాపణ అడిగాడు కదా, ఇంకెప్పుడు చెయ్యర్లే. అదే కదా, ప్రేమే కదా జీవితం. అంతే కదా. ఈ బంగాళదుంపలు ఏం అక్కర్లేదు. మీరు రండి, ఇంకో కొట్టుకు వెళదాం. నాకు నువ్వు బాగా నచ్చావు. అమ్మాయి అంటే నీలా ఉండాలి. వెళ్ళమ్మా, మర్యాద రండి, ఇచ్చే చోట బంగాళదుంప ఉంది. ఇచ్చే తీరాలి. వెళ్ళు వెళ్ళు, మీకేం దొరకదు.